సనాతన హైందవ ధర్మం మేసం మెలేసింది అన్నారు బాలయ్య. సినిమా ఎప్పుడొచ్చిందన్నది కాదు, దాని ప్రభావం సమాజంపై ఎంత ఉందన్నదే ప్రధానం అన్నారు బాలయ్య. ప్రకృతి పిల్లల జోలికొస్తే దేవుడు ఏం చేస్తాడో అఖండలో చూపించాం. మనిషే దేవుడైతే ఎలా ఉంటుందో అఖండ 2లో చూపించామన్నారు. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం అఖండ 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం అఖండ భారత బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడారు. అందరూ మహానుభావులు కాలేరు, ఒక పని కోసం భగవంతుడు కొంతమందిని ఎంచుకుంటాడు. ఈ సినిమా చూసి సనాతన హైందవం ధర్మం మేసం మెలేసింది అని అందరూ అంటున్నారు. మంత్రోచ్చారణ, వేదం మన భారతదేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన సినిమా అఖండ 2. ఈ మూవీలో ఒక్కో డైలాగ్ ఆణిముత్యం, ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం, తేజ ప్రకంపనం. ఈ రోజు నాకు గర్వంగా ఉంది. ఇది వరుసగా 5వ సినిమా, త్వరలో 6వది రాబోతోంది. చరిత్రలో చాలామంది ఉంటారు, సృష్టించిన చరిత్రను మళ్ళీ మళ్ళీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించేది ఒక్కరే, అది ఒక శక్తి. ఎవరిని చూసుకునిరా బాలకృష్ణకు అంత పొగరు అని చాలామంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు, నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం, నన్ను నేను తెలుసుకోవడమే నాకు తెలిసిన గొప్ప విద్య, అంతా ఆ పరమేశ్వరుడి దయ అని బాలకృష్ణ అన్నారు. సినిమా సంగీతం ద్వారానే నాకు ఉత్సాహం కలుగుతుంది. నా వృత్తే నా దైవం. ఇది తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇది ప్రపంచ సినిమా. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఆకలి, చావులు, మనలో మనం సృష్టించుకున్న విభేదాలు కనపడుతున్నాయి. మనం సూపర్ మ్యాన్ గురించి మాట్లాడుకుంటాం, నాన్న ఎన్టీఆర్ చేసిన పౌరాణిక సినిమాలు చూస్తాం. ఇది కూడా అలాంటి సినిమానే. సినిమా విజయం సాధిస్తే అది కేవలం నా ఒక్కడి వల్ల వచ్చింది కాదు, ఎంతోమంది కృషి, శ్రమ ఉంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరూ కుటుంబ సమేతంగా అఖండ 2ని వీక్షించడని బాలయ్య కోరారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, భారతదేశం ధర్మానికి గ్రంథాలయం, ధర్మానికి తల్లి వేరు లాంటిదన్నారు. దాన్ని నమ్మిన దేశాలు ఒకలా ఉంటే నమ్మనివి మరోలా ఉన్నాయి. ఒక మనిషి అనుకుంటే గెలవచ్చు, ఓడవచ్చు, కానీ దేవుడు అనుకుంటే గెలిపే ఉంటుంది. ఆ విజయమే ఈ సినిమా. ఇది దేవుడి సంకల్పం, దాన్ని మీరు అద్భుతంగా ఆదరించారు. అడ్డంకులు వస్తే దేవుడే చూసుకుంటాడు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అఖండ 2ను 3Dలోనూ తీసాం, అదొక కొత్త అనుభూతినిస్తుంది. అందరూ ప్రయత్నించండి. సంగీత దర్శకుడు దమన్ చెప్పినట్లు ప్రతి ఒక్కరూ బాగుండాలి. తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒక వేదిక పైకి వద్దాం. బయట వాళ్ళు చూసి వేరేలా అనుకునేలా చేసుకోవద్దు. త్వరలో ఢిల్లీలో అఖండ 2 ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. అఖండ 2 షోను ప్రధాని మోడీ చూడబోతున్నారని బోయపాటి తెలిపారు.